మీ లైఫ్లో కూడా ఫస్ట్లో ఇప్పుడు ఇందాక అన్నారు మీ లైఫ్లో కూడా నేను ఇలాంటి ఒక కేసు చూశాను అని తెలుసుకోవచ్చా అసలు ఏం జరిగింది అనేది మీ లైఫ్లో? ఎంత పెద్ద స్టోరీ ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, అయినా సరే మీకు క్లుప్తంగా చెప్తా. చాలా చాలా షార్ట్గా చెప్పేస్తాను. ఓ సినిమా స్టోరీ రాసుకుంటున్నాం మేము. అయితే ఒక ఆవిడ ఈ సినిమాకి నేను ప్రొడ్యూసర్ తీసుకొస్తాను, నాకు వాళ్ళు తెలిసి వీళ్ళు తెలిసి పెద్ద పెద్ద పేర్లని చెప్పింది, వాళ్ళతో మాట్లాడింది, ఏదో రకం మరి కాంటాక్ట్ తీసుకోవాలి. అలా పదప 2-3 సార్లు వచ్చి కలిసేది, మా ఆఫీస్ దగ్గరికి వచ్చేది. అది అలా చేద్దాం, నేనే డైరెక్టర్ పేరు వేసుకుందాం అనుకుంటున్నాను, నేను ఇంత డబ్బులు తీసుకొస్తాను కదా, అది చెప్పుకొచ్చింది. సరే అలా సార్లు వచ్చింది. తర్వాత ఒకనొక టైంలో మా ఆఫీస్ పక్కన పోర్షన్ ఖాళీ అయితే అక్కడికి వస్తా అని చెప్పి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఆవిడ అదరగడం స్టార్ట్ అయింది. అరవడాలు, కేకలు పెట్టడాలు, బూతులు తిట్టడాలు, అద్దాలు పగలు కొట్టేడాలు, సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఇది. ఇంక మేము ఎలాగైనా సరే ఖాళీ చేద్దాం అని చెప్పి అనుకుంటే, ఇల్లు ఖాళీ చేయించాలంటే ఆవిడకి 2 లక్షలు ఎంత ఇవ్వాలి, లేకపోతే నీ మీద రేపు కేసు పెడతా, ఇలా బెదిరించడాలి అన్నమాట. ఇంకా సరే నువ్వు కాదు మేమే పెడతా అని చెప్పి నేనే 100కి ఫోన్ చేశాను. కంప్లైంట్ అయింది, అంత అయింది. బట్ లేడీస్ కదా సార్, అంత ఈజీగా కేసు పెట్టలేము సార్, లీగల్ ఒపీనియన్ పంపించాను సార్, 4 రోజులైనా కేసు లేదు. అది బేసికలీ నాకు అప్పుడు ఫస్ట్ టైం పోలీస్ సిస్టము ఒక మగాడు వెళ్ళి హెల్ప్ అడిగితే ఆర్ఎల్స్ న్యాయం అడిగితే అన్ని సాక్ష్యాలు పెట్టినా కూడా ఎంత చులకనగా, ఎంత 3rd గ్రేడ్ సిటిజన్స్ లాగా చూస్తుంది. అలాగే ఇన్ని కేసులు పెట్టుకున్న లావణ్య లాంటి వాళ్ళు వెళ్ళి కేసు పెడితే రాజధాని మీద అయినా సరే కేసు పెట్టేస్తారు. ఈ సిస్టమ్ మారకపోతే కొన్ని కుటుంబాలు, కొన్ని జీవితాలు చితికిపోతున్నాయి. ఇప్పుడు మస్తాన్ సాయి జీవితం, ఆ కుటుంబం చితికిపోయింది. అలాగే రాజధాని వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఎంత బాధ అనుభవించారు దీనివల్ల. ఇలా ఇందాక నేను చెప్పిన ఆ నరేష్ కానీ ఇంకో అబ్బాయి కానీ వీళ్ళందరి కుటుంబాలు చితికిపోయినాయి. వీళ్ళకి ఏ కుటుంబం చితికిపోయినా పర్లేదు, నేను బతకాలి, నువ్వు చచ్చిపో, నాకు అవసరం లేదు, నేను బతకాలి అంతే. అసలు ఎక్కడ మొదలైన కేసు ఎక్కడ ఎండ్ అవుతుందో కూడా తెలియట్లేదు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, రాజ్ తరుణ్ గారి మీద లావణ్య కేసు పెట్టడం దగ్గర నుంచి శేఖర్ గారు ఎవరో ఒక అమ్మాయిని మోసం చేశారు, ఆ అమ్మాయి చచ్చిపోయింది అనే దాకా కూడా వెళ్ళింది. మీ పర్సనల్స్ కూడా బయటికి, అంటే మీ పర్సనల్ లైఫ్ కూడా బయటకు వచ్చేసింది ఒక రకంగా చెప్పాలి అంటే. అంటే ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు రాజ్ తరుణ్ గారి మీద లావణ్య గారు ఒకటి అలిగేషన్ చేశారు. ఆ అలిగేషన్ని ప్రూఫ్స్ చూపిస్తున్నారు కాబట్టి రాజ్ తరుణ్ గారు మంచివాళ్ళు అని నమ్మగలుగుతున్నారు. బట్ ఇప్పుడు మీ మీద కూడా అలిగేషన్స్ వచ్చాయి. ఆ అలిగేషన్స్ మీరు నోటితో చెప్తే అక్కడ నమ్మడానికి చాలా మంది రెడీగా లేరు. మీరు కూడా ప్రూఫ్స్ చూపిస్తేనే, అంటే మీరు కూడా తప్పు చేయలేదు అని చూపించుకోగలిగితేనే మీ మాటలు నమ్మే ఛాన్స్ ఉంది. మీరేం చెప్తారు మరి దానికి? మొన్న అదే జరిగింది జీ న్యూస్ వెళ్ళినప్పుడు, అక్కడ వాళ్ళందరూ వచ్చారు, నేను క్లియర్ కట్గా అన్ని ప్రూఫ్లు చూపించాను వాళ్ళకి. అండ్ ఇవన్నీ కాదమ్మా, ఇప్పుడు సరే 12 ఏళ్ల క్రితం ఇప్పుడు అది జరిగింది ఇన్సిడెంట్. అయితే అంటే ఆ లడ్డు అనే అతను ఎప్పుడైతే వాళ్ళ అక్క గురించి మాట్లాడినారో మీరు ఎందుకు దాన్ని అక్కడ బ్రేక్ ఇచ్చేస్తున్నారు? అతను ఎందుకు పూర్తిగా చెప్పనివ్వట్లేదు? అమ్మ ఎందుకు చెప్పనివ్వట్లేదమ్మా? అతను చాలా చెప్పాడు. చెప్పిన తర్వాత నేను సమాధానం కూడా చెప్పాను అతనికి. మీరు మొత్తం ఇంటర్వ్యూ చూడలేదమ్మా? నేను చూసాను. బట్ ఆయన ఎప్పుడైతే మాట్లాడుతున్నారో మీరు అగ్రెసివ్ అయిపోతున్నారు ఆటోమేటిక్ గా. అతను అంటే చాలా నీచంగా నిందలేస్తున్నాడు. అట్లానేం కాదు, బట్ అతను ఒకటి అడిగాడు, అడిగిన తర్వాత నా సమాధానం వినాలి కదా. వినకుండానే ఇంకా మళ్ళీ వేరే ఇప్పుడు వాళ్ళు ఒకటి అడిగి వీళ్ళు ఒకటి ఇన్ని సమాధానాలు నేను చెప్పాలి కదా. ఒకళ్ళు అయిన తర్వాత ఒకళ్ళు అడగండి అంటున్నాను. ఫస్ట్ ఆ అమ్మాయి ఎవరో అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయికి సమాధానం చెప్పాను. ఆ అమ్మాయికి సమాధానం చెప్పే లోపల వీడిని పట్టుకొస్తున్నారు. ఇలా ముగ్గురు ఒకటేసారి, ముగ్గురున్నారు అక్కడ, లావణ్య, ఈ ఆవిడ, ఈ అబ్బాయి. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తాను. మొత్తం ఆ రోజు క్లియర్ కట్గా అందరికీ సమాధానం చెప్పి మీరు జాగ్రత్తగా గమనించలేదేమో. ఆ స్టోరీ మళ్ళీ మీకు చెప్పండి, నేను చెప్తాను మొత్తం. లేదు, నేను విన్నాను, మొత్తం విన్నాను. సో పాయింట్ ఏంటంటే, నిజంగానే అన్యాయం జరిగింది వాళ్ళ అక్కకి అనుకుంటే కేసు ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు సడన్ గా 12 ఏళ్ల తర్వాత ఎలా గుర్తొస్తుంది వాళ్ళ అక్క? లావణ్య ఇష్యూ నేను బయట దిగా సడన్ పోని ఇన్నాళ్ళు నాకు భయం, లావణ్య అక్క నాకు వచ్చి ధైర్యం ఇచ్చింది, నేను చేస్తాను అని చెప్పి వచ్చావు కదా, మరి పోయి పెట్టు కేసు. నేను చెప్పనా ఎందుకు పెట్టు? వాళ్ళ నాన్న వల్లే వాళ్ళిద్దరు అక్కలు చచ్చిపోయారు. బాల్య వివాహం చేయడం నేరం కదా. 17 ఏళ్ల వయసులో పెద్దక్కకి ఎవరో 34 ఏళ్ళ వయసులో వాడిని ఇచ్చి చేస్తే ఆవిడ ఇష్టం లేక ఎండ్రి దాకా చచ్చిపోయింది పెళ్లి కన్నా ముందే. అలా ఇష్టం లేదని చచ్చిపోతే దగ్గరుండి వాళ్ళ అక్కని చూసుకుని ఒక 1 వారం రోజులు గడిపిన ఈ అమ్మాయిని తీసుకెళ్ళి మళ్ళీ 9వ క్లాస్లో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి లిటరల్లీ గొంతు కోయడం కదా. 2 గొంతు కోసాడు ఆయన. ఈవిడ ధైర్యం లేక ఆ రోజు చచ్చిపోలే రెండో ఆవిడ.
రెండో అమ్మాయి, లేకపోతే ఆ రోజే చచ్చిపోయింది వాళ్ళ లక్కలాగా. ఇవాళ సిగ్గు లేకుండా వచ్చి నీ వల్ల అంటే మీ నాన్న వాళ్ళే కదా ఇద్దరు. అంటే మీ వల్లే విడాకులు జరిగాయి. అవునమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి అతనితో సంసారం చేయలేక రోజు అతను కొట్టి, 9th క్లాస్ అమ్మాయి ఏం సంసారం చేస్తామా, నాకు వద్దు నేను చదువుకుంటాను సంసారం అని చెప్పి కొట్టి కొట్టి అమ్మాయికి చెవు పగిలిపోతే అంత వాళ్ళు వీడు ఇప్పుడు పిల్లడు, ఇప్పుడు వీడు మాట్లాడుతున్నాడే పెద్ద మనుషులాగా, ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయి ఇంటికి వచ్చేసేది. వీళ్ళు లేదమ్మా అలవాటు అవుతుందమ్మా పోమ్మా అని చెప్పి తీసుకెళ్ళి గొర్రెని కషాయవాడికి తీసుకెళ్ళి. ఇది ఎంత దారుణం. దీని గురించి అసలు మా నాన్న ఏం చేసినా కరెక్ట్, మా అమ్మ ఏం చేసినా కరెక్ట్, నేను వీళ్ళు చచ్చిపోతే అవతల వాడే కారణం. వాడు మాటలు మీరు క్లియర్గా వినండి. చాలా అంతకుముందంట్లో మా అక్క ఏం చెప్పింది, పెళ్లి చేసుకున్నాను నేను అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పింది అని వాడి మాటల్లోనే వినండి. ఏ రోజైనా సరే మీ ఎవడైతే ఇంతకుముందు ముసలాడు నచ్చి చేస్తే వాడు రోజు కొడుతున్నాడు అది కూడా చెప్పుంటుంది కదా, అరే అతను చంపేస్తున్నాడు రా, వాడు పారిపోయి 4 సార్లు వచ్చినా కూడా తీసుకెళ్ళి మళ్ళీ అప్పచెప్పి మళ్ళీ కొట్టించుకోవడం, ఇలా 4-5 సార్లు జరిగింది. 2-3 ఏళ్ళలో పాపం ఆవిడ చాలా నరకం అనుభవించింది. తర్వాత తను నా ఫ్యాన్, FM రేడియోలో నా వాయిస్ ఫ్యాను, తను మాట్లాడేది చాలాసార్లు, పాటలు అడిగేది, రిక్వెస్ట్ చేసేది. అప్పుడప్పుడు అడుగుతుండేది నాకు ఏదైనా జాబ్ చూపించగలరా అంటే. ఏంటంటే ఇంటికి వెళ్తే తీసుకెళ్ళి ఇక్కడే వదులుతారు, అక్కడ ఉంటే వాడు నరకం తట్టుకోలేకపోతుంది. తన కాళ్ళ మీద తను బతికి బట్ట కట్టాలి, అప్పుడు ఎవరి మీద అడగక్కర్లేదు అనే ఒక దీనికోసం ఆవిడ చూస్తుంది. చదువు పెద్దలేదు, ఇంటర్ అయిపోయింది అప్పటికి. సో ఆ చూస్తున్న టైంలో అడుగుతుండే అనమాట, FM ఫోన్ చేసి నాకు ఏదైనా జాబ్ చూడండి అన్న ఉంటే, ఆర్జేగా లేకపోతే లేదు మామూలు. సో అడిగేది. సరే రమ్మని చెప్పాను, ఆడిషన్స్ జరుగుతుంటే వచ్చింది. తర్వాత సెలెక్ట్ అవ్వలేదు. తర్వాత ఇంకో దానికి ఇలా 2-3కి వెళ్ళింది కానీ సెలెక్ట్ అవ్వలేదు. అలా గడుస్తున్న టైంలో ఒకనొక టైంలో మోటార్లో సత్తుకొని ఇంటి నుంచి జంప్ అయిపోయి వచ్చేసింది. అంటే అటు వాళ్ళ నాన్న వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళలేకపోయింది, నేను నిజంగా నీ కూతురుకి నీ మీద నమ్మకం ఉండి తను చూసుకుంటుంది అంటే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు తీసుకెళ్ళి అదే నరకంలో పడేస్తున్నావు కదా, ఎట్లా వెళ్తుంది. అలాగే ఈయన దగ్గర ఉండలేకపోతుంది. ఆయనతో శబరిమల మాలేసుకుని వెళ్తున్నట్ట గ్యాప్ దొరికింది, జంప్ అయిపోయింది. జంప్ అయిపోయి వెళ్ళిపోతూ ఫోన్ చేసింది నాకు, ఎక్కడికి వెళ్తుంది అంటే బాంబే పోతున్నాను, నాకు ఎవరో ఫేస్బుక్లో ఒకళ్ళు పరిచయం అయ్యారు, వాళ్ళు నాకు జాబ్ ఇప్పిస్తాను. సో అమ్మాయి వల్నరబుల్, నీకు ఖచ్చితంగా ఇదవుతుంది, ఇలా కాదు నువ్వు వెళ్ళకు, నమ్మేస్తాడు, ఇదైపోతావు అంటే. నేను ఇంటికి పోలేను, అది పోలేను అంటే, సరే డోంట్ వరీ అని చెప్పి నేను నాకు తెలిసిన అమ్మాయి ఫ్రెండ్ ఉంటే ఆ అమ్మాయితో పాటు ఆమెను అటాచ్ చేసి ఆ హాస్టల్లో ఉంచాను. ఈ లోపల వీళ్ళందరూ కూడా ఎత్తుక్కుంటూ వచ్చేసి కాల్ ట్రాకింగ్లో అవన్నీ చేసుకొని, నేను అమ్మాయిని ఏదో లేపుకొచ్చేసినట్టు వచ్చేసి మా ఇంటి మీద పడి అంత గొడవ చేసేస్తే ఆఫీసుల దగ్గరికి వచ్చి నేనేం చేశాను, అయ్యా మీ అమ్మాయి ఎక్కడుంది, నేను అమ్మాయి కూడా చెప్పాను, నేను కొంతవరకు భరించగలను, ఈ నా పెంటంతా నాకు వద్దు, నేను నీకేదో మంచి చేద్దాం అనుకుని నేను చేశాను, బట్ ఇంత ఇళ్ళ మీదకి వచ్చి కూడా నాకు అవసరం లేదు, మీరు తెలుసుకోండి, మీకు అమ్మాయి వస్తే మీరు తీసుకెళ్ళండి, బలవంతంగా చేయకండి నేను ఒక మాట చెప్పాను. బట్ అమ్మాయికి కూడా చెప్పాను. ఆ అమ్మాయి పాపం ఏమనుకుందో, నా వల్ల వీడికి ఎందుకు ప్రాబ్లం రావడం అని చెప్పి అనుకుంది. పాపం అమ్మాయి వెళ్ళిపోయింది, వాళ్ళ నాన్నతో పాటు వెళ్ళిపోయింది. ఒక 2-3 రోజులకి మళ్ళీ వచ్చేసింది. ఏదో ఇంట్లో గొడవ అయింది, బాగా తిట్టినట్టున్నారు, సిగ్గు లేదు, పరువు తీసేసేవాడు ఏదో అంటారు, మళ్ళీ వచ్చేసింది. వచ్చేసి కొన్నాళ్ళు ఏంటి మీ మీద అంత నమ్మకం ఆవిడకి? నా మీద అంటే ఇంకెవ్వరు లేరు అక్కడ. బేసికల్లీ ఏదో 4 మంచి మాటలు మాట్లాడాను నేను, అభిమానిస్తుంది బేసికల్లీ నన్ను విపరీతంగా. సరే వచ్చింది, అక్కడ ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఒక అమ్మాయితోటి. ఓకే నేను కాకపోయినా అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, అట్లీస్ట్ నేను ఒక వారం ఉంటాను, లేకపోతే ఏదో. ఈ లోపల నాకు ఏదైనా జాబ్ కావాలి అని చెప్పి చూస్తుంది. సరే తర్వాత మళ్ళీ వచ్చారు, మళ్ళీ పెద్ద గొడవ జరిగింది వాళ్ళ అన్నవాళ్ళు. నేను ఇంకా రిస్క్ తీసుకోలే. మూడోసారి వచ్చాడు. మూడోసారి కూడా అలా జరిగినప్పుడు నేను ఏం చేశానంటే, ఇది కాదు పద్ధతి, నువ్వు వెళ్ళి లాయర్కి చెప్పాను, అమ్మ ఇది పరిస్థితి, అమ్మాయికి మైనర్గా ఉండగానే పెళ్లి చేశారు, ఆ అమ్మాయికి షీ నెవర్ వాంటెడ్ టు గో దేర్, నరకం అనిపిస్తుంది, ఏదైనా చేయగలమా సాయం అంటే. ఆవిడ మాట్లాడింది, అమ్మ నేను నిజంగా వెళ్ళడం ఇష్టం లేకపోతే మనం కేసు వేద్దాం, పెళ్లి చెల్లదని చెప్పి ఆవిడతో మాట్లాడుకుని కేసు, ఆవిడ డైవర్స్ కాదు ఇచ్చింది, పెళ్లి క్యాన్సిల్, ఈ పెళ్లి చెల్లదు అని చెప్పి హ్యూమన్ రైట్స్ కమిషన్ తీర్పిచ్చింది. అది వాళ్ళ కోపం. డైవర్స్ ఇప్పించింది, డైవర్స్ కాదు అది, పెళ్లి చెల్లదు అని కోర్టు తీర్పిచ్చిన తర్వాత కూడా ఆ కోర్టు మెట్లు దిగుతుంటే వాళ్ళ నాన్న వాళ్ళు వచ్చిన టైంలో అడిగారు అమ్మాయిని, మీ నాన్న వాళ్ళ దగ్గరికి వెళ్తావా? వెళ్ళను అంటే ఇదంతా మీరు ఒక మానవత్వంతో చేసిన పనేనా? అంతే నిజంగా. ఇప్పుడు ఇవాళ కూడా నేను చేసేది అదే కదా, రాజధానికి చేసినా లేకపోతే ఇంతకుముందు చెప్పిన నరేష్ చేసిన ఇవన్నీ కూడా ఒక మంచి హెల్పింగ్ నేచర్ తోటి అమ్మాయికి చేశాను.
ఆ అమ్మాయి క్లియర్ కట్గా నేను మా నాన్న వాళ్ళ దగ్గర పోను, అలా మరి నా దగ్గర కూడా రాలి. స్టేట్ హోమ్లో ఉంది అమ్మాయి, 21 రోజులు స్టేట్ హోమ్లో ఉంది. సరే 21 రోజులు ఉన్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. అండ్ ఆ స్టేట్ హోమ్లో చాలామంది ఇలాగే ఎవరైతే ఇళ్ళకి వెళ్ళలేక భర్తలతోటి గొడవలు పెట్టుకోనో లేకపోతే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆసరాగా స్టేట్ హోమ్ ఉంటుంది అనమాట. అక్కడ ఉండేది కొన్నాళ్ళు. తర్వాత 21 రోజుల తర్వాత మరి ఏం డిసైడ్ చేసుకుంటావు, వెళ్తావా మీ అమ్మ వాళ్ళతోటి ఉంటావా అంటే, సరే అప్పుడు ఏదో వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చి బతిమాలుకొని ఇంకా లేదమ్మా మాకు బుద్ధి వచ్చింది నేను బాగా చూసుకుంటాం అది అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళారు. మళ్ళీ తీసుకెళ్ళి అప్పటికి కూడా మళ్ళీ అప్పటికేదో చిన్న చిన్న పంచాయతీలు జరుగుతున్నాయి. ఏంటి మేము కట్నం ఇచ్చాము అది మాకు వెనక్కి ఇచ్చేసేయండి, మా అమ్మాయి మీ దగ్గర రావట్లేదు అంటే నా జీవితం ఏం కావాలి ఆయన, ఇవి వాళ్ళకి ఏదో గొడవలు జరుగుతున్న టైంలో ఇంకా మళ్ళీ వచ్చేసింది. ఇంకా నేను అప్పటికే చాలా చోట్ల మాట్లాడుతున్నాను. ఒక ప్రముఖ మీడియా ఛానల్లో జూనియర్ ప్రొడ్యూసర్కి అంటే అసిస్టెంట్ ప్రొడ్యూసర్గా ఒక జాబ్ దొరికింది, ఇప్పించాను. సో దెన్ షీ స్టార్టెడ్ టు లివ్ ఆన్ హర్ లెగ్స్. తన కాళ్ళ మీద తను నిలబడింది ఆ రోజున. దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ ఎ గర్ల్. అదే నేను కోరుకునేది. ఇప్పుడు అమ్మాయిని పెంచడం అంటే ఎవడు పంచినో ఒక మోచేతి నీళ్ళు తాగి బతకాలని చెప్పడం కాదమ్మా. ఎవరికైనా, నా కూతురికైనా నా పెళ్ళానికైనా ఎవరికైనా నేను నేర్పించేది అదే. ఫస్ట్ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, తర్వాత నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, అంతే. ఇలా నువ్వు ఎవరి మోచేతి కింద నువ్వు ఎప్పటికీ డిసిషన్ తీసుకోలేవు. మొత్తానికి వచ్చింది, జాబ్ చేసుకుంటుంది. సో ఆ టైంలో ఇంకా వాళ్ళు చూసి వదిలేశారు ఇంకా. అండ్ మా ఇద్దరికి మధ్య అప్పుడే ప్రేమ చిగురించింది, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం.